దీంట్లోకి కొద్దిగా బ్రౌన్ రైస్ని నార్మల్ రైస్ని కలిపాను, పులిహోర కాబట్టి నార్మల్ రైస్ని కూడా కలిపాను. ఇందులో వీటిని 1 గంట నానబెట్టి నీళ్ళు వంపేసుకున్నాను. ఫస్ట్ టైం తయారు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఈ గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం. ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు వాటిని పేస్ట్ చేసి వాటిని ఎండుమిర్చి వాటిని కారంగా వాటిని వేయించి పెట్టుకున్నాం. అండ్ ఇంకో మన చింతపండు కొద్దిగా నీళ్ళలో వేసి పెట్టుకున్నాం. ఇది ఇలా దగ్గరగా చేసి గుజ్జు వస్తే దాన్ని ఇందులో వేసేద్దాం. పోపు ఎలాగో మీకు తెలిసిందే కదా, పచ్చెనపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేస్తాం. మినపప్పు అందుకే చూపించట్లేదు. ఇది కొంచెం దగ్గరగా థిక్ పేస్ట్లో అయిపోతుంది సరిపోతుంది. ఇది బాగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మన రైస్ ఉంది కదా, ఇది తీసి ఇందులో వేసేసుకుందాం. మొత్తం పోపు అండ్ అది ఉంది కదా ధనియాల పొడి, అది మీ ఇష్టం. ఓన్లీ బ్రౌన్ రైస్తోనైనా చేసుకోవచ్చు, బట్ పులిహోర అంటే మనకి మన రైస్ కావాలి కదా. బ్రౌన్ రైస్, పులిహోర, వైట్ రైస్ రెండు మిక్స్ చేసి తీసుకున్నాం. మీకు కావాలంటే ఓన్లీ బ్రౌన్ రైస్తో టేస్ట్ చూడండి, అది ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. టేస్ట్ ఏం పెద్ద తేడా లేదు. మన పులిహోర అనేది బాగా కలిపేసుకున్నాక ఇలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ a.sbn.